హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ అంటాడు లక్ష్మితోని, జేఎంఆర్ గారికి బలంగా నువ్వు నిలబడడానికి నువ్వు సంయుక్తలాగా ఒప్పుకోవాలి లక్ష్మి, ఆలోచించు అని చెప్పి చెప్పడంతో ఇక లక్ష్మి కొంతసేపు ఆలోచించి సరే అని చెప్పి తలూపుతుంది. ఆ తర్వాత ఇక అర్జున్ లక్ష్మి వస్తారనమాట జేఎంఆర్ గారి దగ్గరికి. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, సార్ లక్ష్మి సిద్ధంగా ఉంది ఈ ప్రపంచానికి సంయుక్తలా పరిచయం అవడానికి అని చెప్పి చెప్పేస్తాడు. ఇప్పుడు జేఎంఆర్ గారు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి చెప్తారు. మరో పక్క అరవింద వాళ్ళ ఇంట్లో అక్కడ హాల్లో అరవింద, జయదేవ్, మనీషా, దేవి అని వివేక్ ఉంటారనమాట. ఇక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి. ఈరోజు ఉదయమే జేఎంఆర్ గారు ఇండియా వచ్చారు, అయితే అనారోగ్యం కారణంగా ఈరోజు నైట్కే మళ్ళీ అమెరికా వెళ్ళబోతున్నారు అని చెప్పి న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. ఆ న్యూస్ విన్న జయదేవ్, అదేంటి ముఖ్యమైన ప్రాజెక్టు ఎవరికి అప్పచెప్పకుండానే వెళ్ళిపోతారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇటు టీవీలో న్యూస్లో చెప్తూ ఉంటారు. ఆయనకి అనారోగ్యం కారణంగా వాళ్ళ కూతురు ఈ ప్రాజెక్టు తన మీద బరువు బాధ్యతలు వేసుకుందాం అనుకుంటుంది. అయితే వాళ్ళ కూతురు రేపు అమెరికా నుంచి రాబోతుందని సమాచారం అని చెప్పి న్యూస్లో చెప్తూ ఉంటారు. అరవింద అంటుంది, అదేంటండి అసలు ఈ ప్రాజెక్ట్ విషయం ఏదో ఒకటి తేల్చి జేఎంఆర్ గారు వెళ్తే బాగుండేది, ఇప్పుడేమో వాళ్ళ కూతురు అంటున్నారు, ఏమవుతుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి వివేక్ కూడా, అవును పెదనాన్న, అన్నయ్యకి ఈ ప్రాజెక్ట్ వస్తే బాగుండు, అసలు ఏటో ఏమవుతుందో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, ఇందులో ఏముంది, న్యూస్లో చెప్తున్నారు కదా వాళ్ళ కూతురు సంయుక్త ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా తనే చూసుకోబోతుందని, జేఎంఆర్ గారు అయితే ఏంటి వాళ్ళ కూతురు ఏంటి, మిత్ర కేపబిలిటీ వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది కదా, ప్రాజెక్ట్ మొత్తం అంతా మన మిత్రకే వస్తుంది, ఏం కంగారు పడకండి, ఫర్ ది బెస్ట్ అని చెప్పి ఇక జయదేవ్ అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మనీషా అంటుంది, ఏంటో ఆంటీ అసలు ఆ ముసలోడే ఆ ప్రాజెక్ట్ ఏదో మిత్ర చేతులు పెట్టి వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు ఏంటో కూతురు అంటున్నారు, ఆ కూతురు ఎలా ఉంటుందో, ఆవిడ ఏజ్ ఏంటో, ఇక మిత్ర మళ్ళీ ఏ అమ్మాయితో ఎలా ఈ అమ్మాయితో కనెక్షన్ పెట్టుకుంటాడో ఏమో అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మనీషా, ఇన్నేళ్ళుగా చూస్తున్నావు మిత్రని, నువ్వేంటి మిత్ర ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో కనెక్షన్ పెట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా అని చెప్పి దేవి అని అంటుంది. ఇప్పుడు మనీషా అంటుంది, మరేంటంటే అసలు ఈ పల్లెటూరు మొహంది ఈ లక్ష్మిని ఏం ప్రేమిస్తాడులే, ఆల్రెడీ నన్ను ప్రేమించాడు కదా అని చెప్పి అనుకున్నాను, అటు చూస్తే లక్ష్మిని ప్రేమించేశాడు, విడాకులు ఇచ్చాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటే ఇంకేమనాలంటే మిత్రని, అందుకే నా భయం నాది, నా అనుభవం వల్ల నేను ఇలా అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి మనీషా అంటుంది. అయితే ఆ సంయుక్త రానివ్వు చూద్దాము అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా, వస్తే వచ్చింది కానీ ఆ సంయుక్త మాత్రం అందంగా ఉండకూడదు ఆంటీ అని చెప్పి అనగానే, నీ అనుమానం మరీ ఎక్కువైపోతుంది, ముందు నురా అని చెప్పి మనీషాని తీసుకెళ్తుంది దేవి అని. పక్క జేఎంఆర్ని కలవడానికి చాలామంది ప్రాజెక్ట్ నుంచి ఎడ్యుకించుకోవడానికి చాలామంది వస్తారనమాట. ఇక బిజినెస్ మ్యాగ్నెట్స్, అందులో మిత్ర ఉంటాడు, ఇటు అర్జున్ కూడా ఉంటాడనమాట. ఇక ఫ్లవర్ బొకేస్తోని రెడీగా ఉంటారు ఇటు మిత్ర అలాగే అర్జున్. ఇక జేఎంఆర్ గారు మెట్లు దిగి కిందకి వస్తారనమాట. ఇక వీళ్ళేమో ఫ్లవర్ బొకేస్ అది ఇస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక అందరినీ కూర్చోపెట్టి జేఎంఆర్ గారు ఇలా చెప్తూ ఉంటారు, నేను ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎంత ఉత్సాహపడుతున్నానో మీ అందరికీ తెలుసు, అయితే ఆ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవడానికి మీరు కూడా అంతే ఆసక్తిగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏమో లక్ష్మి పైనుంచి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇటుపక్క జేఎంఆర్కి చెప్తారు, టెండర్లు వేసి తక్కువ కోట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా సొంతం చేసుకోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వంట చేసేవాళ్ళు ఏదైనా ఫుడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు గొప్ప షెఫ్గా వాళ్ళు అందుకోలేరు అవార్డుని. సో అదే చెప్తున్నాను, సో చాలా నిష్ణాతులై ఉండాలి, ఇక పని మీద చాలా శ్రద్ధ ఉండాలి ఈ ప్రాజెక్ట్ గెలుచుకునే వాళ్ళకి. సో యాక్చువల్గా నేనే ఉందామనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు హెల్త్ కొంచెం బాగోలేకపోవడం వల్ల నేను ఈ రోజు నైట్కే అమెరికా వెళ్ళిపోతున్నాను. అయితే మీరేం టెన్షన్ పడకండి, ఈ ప్రాజెక్ట్ మొత్తం నా కూతురు చూసుకోబోతుంది, నా కూతురు సంయుక్త రేపే అమెరికా నుంచి రాబోతుంది, ఇక మొత్తం తనే ఈ ప్రాజెక్ట్ని చూసుకుంటుంది, ఎవరైతే ఎక్స్పర్ట్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని కేపబిలిటీ ఉన్న వాళ్ళకే తను ఈ ప్రాజెక్ట్ని అందజేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు జేఎంఆర్ గారు. అంతేకాదు ఇక నుంచి ఇండియాలో ఉన్న ప్రతి వ్యాపారం కూడా నా కూతురే చూసుకోబోతుంది. సరే అండి, అవును ఇందులో మిత్రానందని ఎవరు అని చెప్పి జేఎంఆర్ గారు అడుగుతారు. అప్పుడు మిత్ర వెళ్తాడు, సార్ నేను మీకు ముందే తెలుసా అని చెప్పి అనగానే, తెలుసుకున్నాను అని చెప్పి ఇక జేఎంఆర్ చెప్పడంతో ఇక ఐబ్రోస్ ఎగరేస్తూ ఉంటాడనమాట అర్జున్ వైపు మిత్ర చూసి. ఆ తర్వాత ఇక జేఎంఆర్ గారు, ఇక్కడ అర్జున్ ఎవరు అనగానే, నేనే సార్ అని చెప్పి ఇక అర్జున్ వెళ్తాడు. సార్ మీకు నా గురించి ఎలా తెలుసు అనగానే, తెలుసుకున్నాను అని చెప్పి ఇక మిత్ర చెయ్యి అర్జున్ చెయ్యి ఒకరి చేతిలో ఒకరు పెట్టి, కమన్ బాయ్స్ యూ కెన్ డూ ఇట్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు జేఎంఆర్ గారు. తర్వాత ఇక మిత్ర ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చొని ఇలా చెప్తూ ఉంటాడు. అక్కడ జేఎంఆర్ గారు నా పేరు పిలిచారు, అసలు ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు డైరెక్ట్గా, అసలు ఆయనకి నేనేలా తెలిసిందో నాకైతే అర్థం కావట్లేదు, నా పేరు పిలిచారు అని చెప్పి చెప్తూ ఉంటే, అలా ఎలా తెలిసిందో అని చెప్పి ఇక అందరూ అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు అంటుందన్నమాట అరవింద, ఇందులో ఏముంది, మన వైజాగ్లో మొదట వచ్చే 5 మెంబర్స్ ఇండస్ట్రీ లిస్ట్లో ఎవరు పేరంటే నీ పేరు అందులో ఖచ్చితంగా ఉంటుంది కదా. అక్క జయదేవ్ అంటారు, మొత్తానికి నీ పేరైతే గుర్తుపెట్టుకున్నారు, సో ఈ ప్రాజెక్ట్ మీద మనం ఎంతో కొంత హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పటిక మిత్ర అంటాడు, మొత్తానికి జేఎంఆర్గా మనసులో అయితే నేనున్నాను, నా పేరు గుర్తుపెట్టుకున్నారు, కానీ వచ్చే వాళ్ళ కూతురు మనసులో కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి కదా అని చెప్పి అనగానే ఇటు దేవి అని మనీషా ఒకరినొకరు చూసుకుంటారు.
ఇప్పుడే లక్కీ వచ్చి, నాన్న ఆ ప్రాజెక్ట్ నీకే వచ్చినట్టు కదా అని చెప్పి మిత్రతో అంటూ ఉంటే, ఏమో లక్కీ ఇంకా తెలీదు అనంగానే, ఈ లక్ వల్ల నీకు లక్ కలిసొచ్చి ఆ ప్రాజెక్ట్ నీకే వస్తుంది నాన్న, నా మాట నమ్ము అని చెప్పి అంటుందన్నమాట లక్కీ. నీ మాట దయ వల్ల అలాగే అవ్వాలి లక్కీ అని చెప్పి లక్కీకి ముద్దు పెడతాడు. తదాస్తు అని చెప్పి లక్కీ అంటుంది. ఇక అందరూ నవ్వుతారు. ఇక లక్ష్మి కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇక లక్ష్మి ఏమో జేఎంఆర్ గారికి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా అర్జున్ వాళ్ళ అమ్మ వెళ్తూ, ఏంటి లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అర్జున్ అడుగుతాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, ఏం లేదు అర్జున్ గారు, జేఎంఆర్ గారి ఆశయం నెరవేర్చడంలో నేను సంయుక్తగా అవతారం ఎత్తడంలో తప్పులేదు, కానీ ఈ సంయుక్తలాగా నా వాళ్ళ ముందుకి నేను రావడం, ఇక వాళ్ళని ఇలా ఈ రకంగా మోసం చేయడం తప్పేమో అనిపిస్తుంది ఇంకా నాకు అని చెప్పి లక్ష్మి అంటుంది. అర్జున్ అంటాడు, మనం చేసే పనులకి మనం మంచిగా చూడొచ్చు, చెడుగా కూడా చూడొచ్చు. ఇప్పుడు రామాయణంలో ఇప్పుడు రాముణ్ణి చంపారు, దాన్ని నువ్వు హత్యలా చూస్తావా లేదంటే లోకధర్మంలా చూస్తావా అని చెప్పి అడుగుతాడనమాట అర్జున్. అదేంటి, అది లోకధర్మమే కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. రాముడు హత్య చేసినట్టే కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, లేదు లోకధర్మం కోసం రాముడు హత్య చేసినట్టు కాదు, మంచి కోసం చేశాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు చేసాడు కూడా అదే అని చెప్పి అర్జున్ చెప్తాడు. చేసేది కూడా అంతే లక్ష్మి, ఇప్పుడు నీ భర్తను కాపాడుకోవడం కోసం ఒక ముందడుగు వేస్తున్నావు, వేరే రూపాన్ని ఎంచుకుంటున్నావు అంతే. ఇప్పుడు నీ చెల్లికి పెళ్లి చేయడం కోసం ఇంకో రకంగా ఈ రకంగా ట్రై చేస్తున్నావు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావు, నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకు, నువ్వు చేసేది మంచి కోసమే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అర్జున్ చెప్తాడు. కూడా ఆ రాముళ్లాగే అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, నేను ఏం చేస్తున్నానో లేదో కరెక్ట్ చేస్తున్నానో లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ మీరు చెప్పిన మాటల బట్ట నాకు అర్థమవుతుంది నేను కరెక్ట్గానే చేస్తున్నానని, నేను ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నానని మాత్రం అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళమ్మ అర్జున్తో అంటుంది, రే అర్జున్, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా, ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని అంతలాగా కుంగిపోయావు, తాగుడికి బానిసవైపోయావు, ఇప్పుడు మళ్ళీ లక్ష్మి వేరే అంటే మిత్ర భార్య అని తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడ ఇదైపోతావు అని చెప్పి చాలా కంగారు పడ్డాను, కానీ చాలా స్పోర్టివ్గా తీసుకొని లక్ష్మికి సపోర్ట్గా తను ఏం చేస్తే మంచిదని చెప్తున్నావు, నిజంగా చాలా గర్వంగా ఉంది అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక మనిషి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇకప్పుడు దేవి అని వచ్చి, ఏం మనిషి ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఇందాక మిత్రుని ఆ సంయుక్త వయసు ఏంటో అడగడం మర్చిపోయాను అనగానే, ఇంకా అదే అసలు తన వయసు ఎంత ఉంటే ఏంటి, మనకి ఆ ప్రాజెక్ట్ రావాలి అంతే కదా అనగానే, ఏమో అంటే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, అది కాదు నువ్వు ఆ విధంగా ఆలోచించకూడదు, ఒకటి చెప్తా విను, ఇప్పుడు నువ్వు సంయుక్తకి దగ్గర అయ్యావనుకో, కొంచెం ఒక ఫ్రెండ్ లాగా దగ్గర అయ్యావనుకో, అప్పుడు నువ్వు ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ మిత్రకి ఇప్పించావనుకో, ఇక మిత్రకి నీ మీద ఇంకా పాజిటివ్గా ఇక పెరిగిపోతుంది కదా, అప్పుడు ఇంకా దగ్గర వచ్చు కదా మిత్రకి, ఆ విధంగా ఆలోచించు అనగానే, అదేంటంటే అంటే తను అసలు నా పేరు తనకి అసలు తెలీదు, ఎలా ఇదంతా అవుతుంది అనగానే, ట్రై చేయి, ఒకవేళ అది పాసిబుల్ అయితే మనకే మంచిది కదా అనగానే, సరే ఆంటీ రేపటి నుంచి నా దృష్టి అంతా సంయుక్త మీద పెడతాను అని చెప్పి దేవి అని చెప్తుందనమాట మనీషా. నెక్స్ట్ డే ఉదయాన్నే జయదేవ్ అలాగే అరవింద కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి లక్కీ వచ్చి, గుడ్ మార్నింగ్ తాతయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక రోడ్డు మీద ఒక కొండదేవర కుర్రు అని చెప్పి వెళ్తూ ఉంటే, ఎవరైనా అని చెప్పి అంటుందన్నమాట లక్కీ. ఆయన జరగబోయేది చెప్తాడు అనగానే, అవునా అని చెప్పి లక్కీ బయటకు వెళ్ళి, ఓ కొండదేవర ఒకసారి రండి అని చెప్పి పిలుస్తుందనమాట. ఇక అప్పుడే అక్కడికి జయదేవ్ అలాగే అరవింద కూడా వస్తారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు చిట్టుకునా అని చెప్పి అతను అంటాడు. మా నాన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ మాకు వస్తుందా లేదా చెప్పు అనగానే, ఇక అప్పుడు అతను చూసి, అంతకన్నా ముందు ఇల్లు కోల్పోయింది తిరిగి వస్తాదే తల్లి, గడప ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నది ఈ ఇంట్లో మళ్ళీ తిరిగి అడుగు పెడతాదే తల్లి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న జయదేవ్ అలాగే అరవింద షాక్ అవుతారు.